హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐలో టీవీ. తెలుగు సినిమా అంటేనే సుమోలు గాల్లో ఎగరడాలు, హీరో 10-15 మందిని విసిరి కొట్టడాలు ఉంటాయని చాలా మంది భావన. వాస్తవంగా చెప్పాలంటే ఇదో విమర్శ. కానీ ప్రేక్షకులు ఇవే చూస్తున్నారు కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి కమర్షియల్ హంగులతోనే తీయటానికి ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ సైతం ప్రస్తుతం మన కమర్షియల్ కథలను ఇక్కడి హీరోయిజాన్ని కాపీ కొడుతోంది. అయితే ఆ యాక్షన్ సన్నివేశాలు, హీరోయిజం కొంతమేర వరకు పర్వాలేదు, కానీ శృతి మించితే కష్టమే. అప్పుడెప్పుడో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో నందమూరి బాలకృష్ణ తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, ఆయన పిలిస్తే కుర్చీ నడుచుకుంటూ వచ్చేయడం, కోడి పుంజుతో పిల్లలను చంపించేయడం సన్నివేశాలను ప్రేక్షకులు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. సహజత్వానికి చాలా దూరంగా ఉండే అప్పటి బాలయ్య సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలపై ఇప్పటికీ సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలకు బాలయ్యను బ్రాండ్ అంబాసిడర్ను చేసేశారు. కానీ ఇప్పుడు బాలయ్య రికార్డులన్నీ బలాదూరైపోయాయట. ఆయన స్థానంలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారట. ప్రస్తుతం ట్విట్టర్లో నడుస్తున్న ట్రోలింగ్ ఇదే. ఆ ట్రోలింగ్స్ పై మీరు ఓ లుక్ వేయండి. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయరామ. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నేడు జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విదేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. చిత్రంలోని భారీ యాక్షన్ సన్నివేశాలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. బోయపాటి యాక్షన్ సీన్లు భయానకరం అంటున్నారు. పల్నాటి బ్రహ్మనాయుడిని మరిపిస్తున్నాయంటున్నారు. రామ్ చరణ్ విలన్ల తలకాయలు నరికితే అవి గాల్లోకి ఎగరడం, వాటిని గద్దలు ఎత్తుకుపోవటం, వేగంగా వెళ్తున్న ట్రైన్ పై చరణ్ దర్జాగా నిలబడి రావటం, నాగుపాముతో వివేక్ ఒబేరాయ్ కాటు వేయించుకుంటే ఆ పాము చచ్చిపోవడం, ఇలా చాలా సన్నివేశాలు నమ్మలేని విధంగా ఉన్నాయట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు మా ఐలో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.